వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మాకు ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, బాగుంది సార్. సార్, అసలు మీ కుటుంబ నేపథ్యం ఎక్కడ సార్? ఎక్కడ చదువుకున్నారు? ఏ జిల్లాకు చెందిన? మాది ప్రస్తుతం బాపట్ల జిల్లా ఇంకోలు గ్రామం అండి. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. మా బ్రదర్స్ నలుగురు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్. మా బ్రదర్స్ అందరూ కూడా మా నాన్నగారు కష్టపడి ఆ రోజుల్లోనే మాకు ఉన్న కొంచెం వ్యవసాయ భూమి, తర్వాత కొంచెం మా భూమి పక్కన ఉన్న కౌలుకు తీసుకొని మమ్మల్ని అందరినీ చదివించడం జరిగింది. మేము నలుగురు కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అందరూ కూడా ఎంప్లాయీస్. మా సిస్టర్స్ మాత్రం ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి చదువుకోలేకపోయారు. సార్, ఇప్పుడు ఒక అంటే చిన్న కుటుంబము, అదిగా కౌలుకు తీసుకొని 5-6 మందిని పెంచడం, అదిగాక మీకు చదివించడం, అంటే మీ నాన్న కష్టం ఎలా ఉండేది అప్పట్లో? మా నాన్నగారు చాలా కష్టజీవి అండి. అభ్యుదయ భావాలు కలిగినవాడు, కష్టజీవి. ఆయన కూడా ఆ రోజుల్లో బట్టి ఆ వాళ్ళు పడే కష్టం మేము పడకూడదని మమ్మల్ని ఆయన చాలా కష్టపడి రేత్రి పగలు వ్యవసాయం చేసుకొని మమ్మల్ని చదివించడం జరిగింది. దాంతో భాగంగా మా బ్రదర్స్ నాకన్నా ముందుగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయారు. రైల్వే జాబ్ ఒక ఆయన సూపర్నెంట్, ఇంకొక ఆయన ఇన్సూరెన్స్లో మేనేజర్. అట్లా వాళ్ళు మాకు నెక్స్ట్ చేయూత ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా కుటుంబం విద్యలో ముందుకెళ్ళి అందరూ ఉద్యోగాలు సంపాదించుకోవడం జరిగింది. అంటే మీరు లాస్ట్? నేను లాస్ట్ అండి సార్. అందరికన్నా చిన్నవాడిని. సార్, మా కుటుంబంలో అందరూ కూడా నన్ను ప్రేమగానే పెంచారు. వాళ్ళకి ఎప్పుడు కూడా నా కష్టం, మా అక్క వాళ్ళు నన్ను చిన్నప్పుడు ఎత్తుకుని వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా కూడా పెంచారు. నేను అదేవిధంగా మా నాన్నగారి యొక్క ఏదైతే కలలు కన్నారో ఆ కళని సాకారం చేయడానికి మా కుటుంబం, అంటే నేను చెప్పడం కాదు కానీ మా కుటుంబం అంటే మా మండలంలోనే ఒక గౌరవమైన ఇది ఉంటుంది మా నాన్నగారి. ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా మేమందరం కూడా మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ మా అందరం కూడా మేము చదువుకొని ఒక మంచి కుటుంబం అని పేరు తెచ్చుకోవటం జరిగింది. అంటే మామూలు గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు? నేను ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ అన్నీ ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివానండి. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ అని ఒకటి ఉంది కర్నూలులో. అది ఆ రోజుల్లోనే ఒక రెసిడెన్షియల్ కాలేజ్, దాంట్లో గ్రాడ్యుయేషన్ చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ IRPM అని ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, దాంట్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత సింగరేణి కాలేజ్లో వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 వచ్చింది. అప్పుడు ఇంకా మంచి జాబ్స్ వస్తే నేను దాంట్లో జాయిన్ కాలేదు. ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అనే దాంట్లో ఒక 5 years గుంటూరులో చేసాను. తర్వాత Group 2A ఎగ్జామినేషన్ రాసి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా 1995లో సెలెక్ట్ అయ్యాను. ఓకే. అంటే ఫస్ట్ మీరు వేరే జాబ్ కూడా చేశారు కొంత? 5 సంవత్సరాలు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అని దాంట్లో చేయడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎక్సైజ్లో ఫస్ట్ ట్రైనింగ్ సూళ్ళూరు పెట్టండి, కావల్లో ఫస్ట్ పోస్టింగ్. నెల్లూరు జిల్లానే. కావల్ తర్వాత గూడూరు, ఓకే, తర్వాత బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు. తర్వాత నేను ప్రమోషన్ మీద అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా తెనాలి ట్రాన్స్ఫర్ అయ్యాను ఆన్ ప్రమోషన్. అక్కడి నుంచి నేను కడప జిల్లాకి వెళ్ళాను ఎక్సైజ్ సూపరింటెండెంట్గా. ఆ కడప జిల్లా నుంచి మళ్ళీ శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరింటెండెంట్కి వెళ్ళాను. శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరింటెండెంట్ నుంచి మళ్ళీ అనంతపూర్ అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోషన్ మీద వెళ్ళాను. అనంతపూర్ అసిస్టెంట్ కమిషనర్గా చేస్తూ మళ్ళీ 2.5 years అక్కడ పనిచేసిన తర్వాత విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యాను. విశాఖపట్నంలో అసిస్టెంట్ కమిషనర్గా చేసి ఆ రోజుల్లో అక్కడ గాంజా ఎక్కువ ఉండేది. గాంజా అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాస్లో 11 మండలాలు ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి పాడేరు సబ్ డివిజన్లో. ఆ గాంజా కోసము అప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టారు. అప్పుడు మాకు డీసీ అక్కడంతా ఉండేవాళ్ళు, అందరం కూడా పులప్ చేసుకుని స్టేట్ వైడ్గా
దాదాపుగా 10-12 వేల ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేయటం జరిగింది. సార్. నా ఉద్యోగంలో అత్యంత సంతృప్తికరమైన జాబ్ ఆ గంజాయి నిర్మూలన, అదంతా డిస్ట్రక్షన్ చేయటం అనేది. ఎట్ సార్ వాళ్ళు మొత్తం పండిస్తారా అడవులు ఎట్లా సార్? వాళ్ళు అడవులు అంటే ఇక్కడ మనం వెళ్ళే వీలు ఉండదండి. ఆ, అక్కడ వాళ్ళు కొంతమంది అక్కడ అమాయకులైన గిరిజనుల్ని ఆసరాగా చేసుకొని, ఉమ్. కొంతమంది బయట వాళ్ళు అంటే వెహికల్స్ కూడా పోనీ వెహికల్స్ కూడా వెళ్ళే పరిస్థితి కాదు. కొంత దూరం వెళ్తాయి. ఉమ్, అక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి. ఉమ్, నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మనం ఆ గాంజా విత్ పోలీసు, స్పెషల్ పార్టీస్ అందరూ కూడా ఒక జాయింట్ ఆపరేషన్ తోటి కూంబింగ్ చేసుకొని ఆ ఏరియాస్ అంతా సెన్సిటైజ్ చేసిన తర్వాత మన వాళ్ళు ఎక్సైజ్, పోలీస్, ఇంకా కొంతమంది ఫారెస్ట్, ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి కొన్ని టీమ్స్కి ఏర్పాటు చేసి వాటిని డిస్ట్రక్షన్ చేస్తాం. ఉమ్. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక టీమ్స్, అట్లాగా రాష్ట్రం మొత్తం నుంచి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని అక్కడికి మొబిలైజ్ చేసుకుని ఒక 2 నెలల్లో దాదాపుగా 10-12 వేల ఎకరాలను ధ్వంసం చేయడం జరిగింది. 12-13 వేల ఎకరాలు బా, అంటే వందలు కూడా కాదు, వేల ఎకరాలు. అంటే అప్పటికి అది కొండల్లో ఉంటుంది కాబట్టి మనము ముందుకెళ్ళటం, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, 2-3 టీమ్స్ వెళ్ళటం, అక్కడ కొంతమంది ఆ గాంజా డిస్ట్రక్షన్ చేయడం కోసం మా స్టాఫ్తో పాటు కొంతమంది లేబర్ని కూడా ఎంగేజ్ చేసుకుని ఇట్లా అప్పుడు గవర్నమెంట్ అంటే ప్రతిష్టాత్మక. అక్కడి నుంచే సార్ మొత్తం, అంటే కర్ణాటక, తమిళనాడు స్టేట్స్కి మొత్తం అక్కడి నుంచి ఇటు వస్తుందండి. తమిళనాడు లారీలో వస్తుంది. మేము దానికోసం అని చెప్పేసి అప్పుడున్న మా ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్ కంబైన్డ్ ఎఫర్ట్స్ తోటి చాలా వరకు నిర్మూలించడం జరిగింది. అక్కడ ఉన్న గిరిజనులకి అప్పుడు ఐటీడీఏపీఓ గారు, కలెక్టర్ గారు, వాళ్ళందరూ కూడా మన ఎక్సైజ్ కమిషనర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ చెక్అవుట్ చేసి గిరిజనులకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏ పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందో, ఫారెస్ట్, అగ్రికల్చర్ అన్నీ వాళ్ళకి చేయటం జరిగింది. అప్పుడు బాగా తగ్గిపోయింది. అది కంటిన్యూ చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా. అక్కడ గాంజా లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అగ్రికల్చర్లో సాయిల్కి ఏమి పంటలు వస్తాయని చెప్పి చేయటం జరిగింది. చాలా మార్పు వచ్చింది. అవును. ఇప్పుడు సార్ నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఎక్కడ ఈ సారాయి కానీ గంజాయి కానీ ఎక్కడ? నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నేను ఇక్కడ డిప్యూటీ కమిషనర్గా పనిచేసినప్పుడు కప్పరాల తిప్ప, బోగోలు, వెంకటగిరి, ఎరస్టవైల్, సూళ్ళూరుపేట ఏరియా, తడ ఏరియాలో సారా విపరీతంగా ఉండేది 2017లో. అప్పుడు నవోదయం అనే కార్యక్రమం చేయటం జరిగింది ప్రభుత్వం వారు. ఆ కార్యక్రమంలో ఎక్కడ సారా లేకుండా నేను ఇక్కడ మన జిల్లాలో చెన్నకేశ్వర గారు నాతో పాటు అసిస్టెంట్ కమిషనర్ గారు ఉండేవాడు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు డిప్యూటీ కమిషనర్గా. మేమంతా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. కప్పరాలు తెప్పంటే మీ అందరికీ తెలుసు, నటోరియస్ ఇదిగా ఉండేది. వాళ్ళందరికీ అక్కడ ఎడ్యుకేట్ చేయటం, దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి రిహాబిలేషన్. అప్పుడు జిల్లా కలెక్టర్ జానకమ్మ గారు ఉండేవాడు నెల్లూరు జిల్లాలో. మేడం గారికి చెప్పడం జరిగింది, వాళ్ళకి రిహాబిలేషన్ చేద్దాం, వాళ్ళు మాత్రం ఈ సారాయి నుంచి బయటికి తీసుకురండి అని మాకు చెప్పడం జరిగింది మా కమిషనర్ గారు. అప్పుడు కమిషనర్ గారు ముఖేష్ కుమార్ మీనా గారు, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సారు, అందరూ కలిసేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మొత్తం ఎక్కడ కూడా సారాయి లేకుండా నిర్మూలించండి. ఆ ప్రోగ్రాంలో నవోదయాన్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో మనం సారారహిత నెల్లూరుగా డిక్లేర్ చేయడం పెద్ద ఎత్తున 3-4 నెలలు కష్టపడ్డాం. మన సిబ్బంది, పోలీసు వాళ్ళతో సహా ప్రతి స్టేషన్ నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి డీసీ దగ్గర అక్కడే ఉండేవాళ్ళం. వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటా అక్కడే వాళ్ళ దగ్గరే వాళ్ళకి ప్రతి కుటుంబంలో అసలు ఏంటి మీ సమస్యలు తెలుసుకొని వాళ్ళని పూర్తిగా సారాయి నుంచి బయటికి తీసుకురావటం, ఆ వృత్తి నుంచి తీసుకురావటం జరిగింది. నాకు నా సర్వీస్లో అత్యంత సంతృప్తికరమైనటువంటి ఉద్యోగాన్ని నేను ఇక్కడ 2017లో నెల్లూరు జిల్లాలో టీసీగా చేయనప్పుడు జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నవోదయం 2 అని పెట్టుకున్నారు గవర్నమెంట్ వారు. అప్పుడంత లేదు. అయినా కూడా మొన్న మే 9వ తారీఖున అంతకుముందు 2 నెలలు మేము ఈ కప్రాల తెప్ప ఏరియా కూడా అంతా ఎక్కడైనా కూంబింగ్ చేసి అక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏదైనా రిహాబిలేషన్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఈ సారాయి కాయకుండా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మొన్న డిక్లేర్ చేసాం సారారహిత నెల్లూరు అని. సార్ నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూసుకుంటే సారాయి ఎక్కడ లేదు, ఇప్పుడు మాత్రం ఎక్కడ లేదు. అయితే గంజాయి మాత్రము
గంజాయి అక్కడక్కడ అమ్ముతున్నారు, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా సిగరెట్లలో చేసి అమ్ముతున్నారు. దాని మీద మీరు ఏమైనా నిఘా మేము పెట్టడం? వాస్తవానికి మీరు చెప్పిన ఆ, విషయం మీద విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడం జరిగింది కాలేజీల్లో. కొన్ని నెల్లూరు జిల్లాలోనే రైల్వే స్టేషన్ ఏరియా, కబాడిపాలెం ఏరియా, కొన్ని కాలేజెస్లో అక్కడ ఈ గాంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు అమ్ముతుంటే వాళ్ళందరినీ కూడా మేము అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చేసాం. కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అక్కడ ఏమిటి అసలు ఎందుకు వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారని, ఎవరు అమ్ముతున్నారు, పాత ముద్దాయిలు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టాం. తర్వాత ట్రాన్స్పోర్ట్లో ఈ బస్సుల్లో విజయవాడ నుంచి తిరుపతి, అక్కడి నుంచి అటు వెళ్తుంది. ఆ బస్సులో కూడా మేము మన ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కానీ మా లోకల్గా టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ చేసి మంచి కేసులు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా నిఘా పెట్టుకొని మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి రిహాబిలిటేషన్ కూడా మేము ప్రభుత్వం వారు వాళ్ళకి సహాయం చేస్తారు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మేము అదొక కార్యక్రమంగా ప్రతి నెలలో 2 వారాలు ఈ క్యాంపెయిన్ కార్యక్రమం చేస్తున్నాం. అది కూడా పూర్తిగా విద్యార్థులు కానీ ఇంకెవరైనా యువత పెడదారి బట్టి నేరాలు చేయకుండా ఈ గాంజాని బట్టి లేకుండా ఉండటం కోసం మేము ఒక సైకాలజిస్ట్ని కూడా పెట్టుకొని మేము మా కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. త్వరలో పూర్తిగా దీన్ని కంట్రోల్ చేస్తాం. అంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఇది చేస్తున్నారంటే పోలీసు ఇన్వెస్టిగేషన్లు కూడా స్టూడెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. ఇటీవల ఒక కొన్ని మర్డర్లు నెల్లూరులో జరిగితే ఒక అతను కూడా గంజాయి తాగి పొడిచాడనేది ఇది. గంజాయిని ఇటు పోలీసు ఇటు మీ శాఖ సమన్వయం చేసుకుంటున్నామండి. పోలీసు వారు కానీ మేము కానీ కంబైన్డ్గా చేస్తున్నాము. కొన్ని ఈగల్ టీమ్స్ అని కూడా కొన్ని ఉన్నాయి. ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ వీటి మీద గంజాయి మీద కోఆర్డినేషన్ చేసుకొని మేము వాల్ పోస్టర్స్ రిలీజ్ చేసాము. తర్వాత క్యాంపెయిన్ చేస్తున్నాము. మామూలుగా స్ట్రీట్లో కూడా మేము దాన్ని క్యాంపెయిన్ చేయటం అంటే మా డిపార్ట్మెంటు, పోలీసు వాళ్ళు, ఇంకా ఏదైనా ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ వాళ్ళతో కూడా మీరు అన్నది కరెక్ట్. యువత దీనికి అట్రాక్ట్ అవుతున్నమాట. వాళ్ళని ఆ దీంట్లో నుంచి గంజాయి మహమ్మారి నుంచి రక్షించడానికి మేము ప్రణాళికాబద్ధంగా స్టార్ట్ చేసాం. తప్పనిసరిగా దీంట్లో విజయం సాధిస్తాం. డిపార్ట్మెంట్స్తో పాటు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ కొంచెం స్వచ్ఛంద సంస్థలు కొంచెం కోఆపరేట్ చేస్తారు. తప్పనిసరిగా ఇది మన యువతను రక్షించుకోవాలి. అంటే కళాశాలల్లో, స్కూళ్ళల్లో, అంటే స్కూల్లో కళాశాలలో మెయిన్ విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాల్సిన అవసరం, కార్యక్రమాలు చేసాము. అవి కూడా కంటిన్యూ ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం. ఎందుకంటే మేము ఎవరైతే గంజా అమ్మేవాళ్ళు, దాన్ని రవాణా చేసేవాళ్ళు, చిన్న చిన్న పొట్లాలు కట్టి విద్యార్థులకు అమ్ముతుంటే వాళ్ళని కూడా మేము వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. ఈ మధ్య ఒక చోట ఈ చాక్లెట్స్ లాగా గంజాయి అమ్ముతుంటే ఒక దాంట్లో మేము పట్టుకోవడం జరిగింది. ఒక 600 చిన్న చిన్న చాక్లెట్స్ అక్కడ. అంటే చాక్లెట్స్ అంటే సార్ అది దాంట్లో కలుపుతారా? కలిపేసి దాంట్లో ఒక 30% గంజాయి ఉంది. ఓహో, చాక్లెట్లో వాళ్ళు అక్కడ రాజస్థాన్లో అని ఉంది. దాని మీద మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మా అసిస్టెంట్ కమిషనర్ గారు ఆ చాక్లెట్స్ పోయి ముందుకు ల్యాబ్కి పంపించాం. అసలు వాటిలో గంజాయి ఉందంటే వెంటనే నెక్స్ట్ డే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదంతా సీజ్ చేసి, అట్లాంటివి కూడా చిన్న చిన్న చాక్లెట్స్ ద్వారా ఎవరికి తెలియదు. అది అదే మీరు చెప్తుంటే అది ఒక కొత్త తరహానటువంటి మోడస్ ఆపరేషన్. అది ఎక్కడో రాజస్థాన్ అని ఉంది. వాటి మీద చాక్లెట్స్ అని తీసుకుంటారు, నోట్లు వేసుకుంటారు, మత్తులోకి వెళ్ళిపోతారు. స్మెల్ ఏముండదు. అది మేము గుంటూరు ల్యాబ్ పంపిస్తే దాంట్లో మేము ఐడెంటిఫై చేసాం. గాంజాయిని వస్తే వెంటనే అవన్నీ కూడా సీజ్ చేసాం, అతను అరెస్ట్ చేసాం. ఇంకా ఎక్కడన్నా ఉండాలని చెప్పేసి వెతుకుతున్నాం. ఎక్కడి నుంచి తెచ్చారండి సార్ వాళ్ళు? అది ఎక్కడ రాజస్థాన్ నుంచి అని చెప్పాడు. నెల్లూరు అతనే ఒక స్మాల్ వెండర్ ఓపెన్ కానీ వాడు చాక్లెట్స్ లాగా అమ్ముతున్నాడు. ఇక అది వాళ్ళకి అంటే మా వాళ్ళు అక్కడ మాకు ఇచ్చారు, తెచ్చాం, మాకు ఇది నేరం అని తెలియదు అన్నారు. అది ఏదైనా కానీ తెలిసినా తెలియకపోయినా దాంట్లో గంజాయి ఉంది కాబట్టి మేము ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేసాం. అదేవిధంగా కొన్ని ఎక్కడైతే మత్తు ఇంజెక్షన్స్ కూడా అమ్ముతున్నారనే సమాచారం వస్తుంది, వాటి మీద కూడా మేము నిఘా పెట్టేసి తప్పనిసరిగా ఇవన్నీ కూడా యువత నిర్వీర్యం చేస్తే దీన్ని కాపాడుకోవటవలసిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి
ప్రజలు కూడా సహకరించి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సమాచారం సమాచారం ఇస్తే తప్పకుండా అందరం కూడా మంచి చేయడానికి, సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో యువత నిలిపితే మన దేశ భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంగా ఎక్సైజ్ శాఖ సమన్వయంతో తప్పనిసరిగా పనిచేస్తుంది. సార్ మీ సర్వీస్లో అంటే ఎక్కడైనా ఈ గాంజాయి కానీ అదేవిధంగా మద్యం చేసే చోట మీరు వెళ్ళినప్పుడు దాడులు చేయడం కానీ అట్లా రివర్స్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఉంటాయండి కొంచెం. అంటే మనం కొన్ని పట్టపాలెలు ఉన్నాయి ఇక్కడ నెల్లూరు జిల్లాలో కానీ, కప్పురాల తెప్పలో కానీ. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ మత్తులో ఉంటారు. మనం అరెస్ట్ చేసినప్పుడు కొంచెం అసాల్ట్ చేయటం, తిరగబాటు చేయటం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళని మనం తప్పనిసరిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అక్కడ గ్రామ పెద్దలకి వారి ద్వారాగా ఇది నేరం చేస్తున్నారు కాబట్టి కట్టుబాటు మేము చెప్పేసి మేము తీసుకురావడం జరుగుతుంది. అసాల్ట్ ఇంతకుముందు ఉండేది కానీ ఇప్పుడు అంత పెద్దగా లేదు. కప్పురాల తెప్పలో ఒకప్పుడు అసాల్ట్ ఉండేది, పట్టపాలెల్లో సారాయి ఉండేది. అదేవిధంగా అరెస్ట్ వైల్ నెల్లూరు జిల్లాలో సూర్యులపేట సైడ్ ఉండేది. ఇప్పుడు అంతా అసలు సారాయి అనేది ఎక్కడ లేదు. సార్ ఇంకోటి ఏంటంటే మామూలుగా ఏంటంటే శ్రీనివాసరావు కుటుంబం ఆధ్యాత్మికం, కొద్దిగా దైవభక్తి ఇది ఇలాంటి ఏం పని అలాంటిది అదే ఉద్యోగంలో చేస్తున్నారు మీరు. అంటే ఎలా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? అంటే మీరు అన్నది నేను అంటే మద్యము, సిగరెట్, గంజాయి చెడు అనేది అంటే దేవుడు ఆశీస్సులు కూడా ఉన్నాయండి. నేను వ్యక్తిగతంగా నా వృత్తిలో కానీ నా లైఫ్లో కానీ ఎప్పుడు కూడా ఐ బిలీవ్ ఇన్ గాడ్. నాకు మంచి నేను కొన్ని సందర్భాల్లో ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడతానని అనుకుంటే నాకు చాలామంది ఆప్తులు ఉన్నారు. వారి ద్వారా కూడా నేను ఆ సమస్యని పరిష్కరించుకోవటం జరుగుతుంది. మేము దైవాన్ని నమ్ముతాను నేను. తప్పనిసరిగా మనం చేసే మంచి పనికి దైవం ఎప్పుడు తోడుంటుంది. మనం మంచి పని చేస్తుంటే తప్పనిసరిగా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. నేను కూడా అంత మంచి గౌరవాలనే నేను భగవంతుని ప్రార్థిస్తాను ప్రతిరోజు. ఆ విధంగా నా 30 ఏళ్ల సర్వీస్లో నేను ఒక చిన్న మెమో కూడా తీసుకోలేదు. బై గాడ్స్ గ్రేస్. అండ్ నాతో ఉన్నటువంటి నాకు చాలామంది ఆత్మీయులు ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూస్తారు. వాళ్ళందరూ సపోర్ట్ నాకు అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతమంది సపోర్టు. బస్ దేవుడి దయ వల్ల ఈ యొక్క ఉద్యోగంలో నేను శ్రీకాకుళంలో పనిచేసిన, అనంతపురంలో పనిచేసిన సమస్యలు వస్తాయి. ఒక వృత్తిలో హజార్డ్స్ ఉంటాయి, ఆక్యుపేషనల్ హజార్డ్స్ వృత్తిపరంగా వస్తాయి. అవి ఎవరికి కూడా ఇట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఆ సమస్యల్ని మనం సానుకూలంగా సహృదయంతో చేస్తే తప్పనిసరిగా వాటి నుంచి బయటపడతాం. అట్లా వచ్చినాయి కొన్ని. అనంతపురంలో పనిచేసినప్పుడు ఎన్డీపీఎల్ కర్ణాటక నుంచి చేసినప్పుడు మా మీద కూడా అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము వాటిని అంతా ఎదుర్కొన్నాం. అప్పుడు సపోర్ట్ తీసుకుంటాం. ఎంటైర్ గవర్నమెంట్గా మాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడతాం. అదేవిధంగా కష్టపడి పైకి వచ్చారు. అప్పట్లో మామూలుగా ఏంటంటే రైసు అంటేనే రైస్ తినేవాళ్ళు గొప్పోళ్ళు. అలాంటిది రాగి సంగటి అలాంటి నాన్న కూడా కష్టజీవి చేసి మీకు చదివించాడు. మీరు కూడా స్కూల్కి వెళ్ళి ఒక పక్క నాన్నతో మళ్ళీ పొలం పనులు కూడా చేసి 10th క్లాస్ వరకు నేను కూడా స్కూల్ నుంచి 4 గంటలకు రాగానే మళ్ళీ పొలంలో ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని అండి. మళ్ళీ వాళ్ళతో పాటు వచ్చేవాడిని. ఆదివారం అయితే పొలం పని చేసేవాడిని. పత్తి పండించేవాళ్ళు, పత్తి మొక్కజొన్న. వాటిల్లో మా నాన్నగారు చాలా కష్టపడ్డారు మీకోసం, మా కోసం. 1 ఎకరం పొలంతో 6 మంది పిల్లల్ని చదివించడం అంటే అది మా నాన్నగారికి అదే. నాకన్నా కూడా మా నాన్నగారు అంటేనే మా కాన్స్టిట్యున్సీలో కానీ అందరికీ కూడా ఆయన అంటేనే గౌరవం. ఇప్పుడు కూడా జగన్నాథం గారు అబ్బాయి అంటారు, ఆయన గురించే మాట్లాడతారు. నేను కనపడి నా ఉద్యోగం, నేను నా చదువు అనేది అదే సమాజంలో ఆ కష్టజీవిని ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు మేము తలుచుకుంటాం. మా నాన్న గారిని తలుచుకోకుండా నేను ఒక్కరోజు కూడా భోజనం చేయను. ఆయన తలుచుకొని భోజనం చేస్తాను. ఓకే. ప్రతిరోజు. మా ఫాదర్ వాళ్ళు పెట్టిన ఇది నేను కూడా నాన్న అంటే అంత ప్రేమ. మా నాన్నగారికి చాలా, నేనంటే కూడా అంత ప్రేమ. అందరికన్నా చిన్నవాడిని కాబట్టి అవును, నన్ను కూడా అంతకే ప్రేమించేవాళ్ళు. అది అంటే మీరు ఒక పొజిషన్కి వచ్చేటప్పటికి నాన్నగారు ఉన్నారు. నేను ఇక్కడ కావల్లో చేసినప్పుడు కూడా ఉన్నారు. తర్వాత
85 ఇయర్స్లో ఆయన చనిపోవటం జరిగింది. సార్ ఇప్పుడు దేవుడి దయ వల్ల మీరు హ్యాపీ, కష్టపడి పైకి వచ్చారు. అంటే మీరు కూడా అంటే నిరుపేద పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో ఉండి బాగా క్లవర్ స్టూడెంట్స్ని ఏమైనా హెల్ప్ చేసే నేను తప్పనిసరిగా మీరు అన్నది మంచి ప్రశ్న అండి. ఆకలి తెలిసిన వాడిని, సమాజంలో ఆ, పేదరికంలో ఉన్నటువంటి కష్టాలు నేను అనుభవించాను, చూశాను. నేను రిటైర్మెంట్ తర్వాత కూడా నా చేతనంత వరకు ఎవరైతే అవసరం ఉంటుందో ఇప్పుడుకు నేను సహాయం చేసుకుంటూ వచ్చినది నేను చెప్పేది కాదు, కానీ అలాంటి వాళ్ళకి సహాయం చేయడం, నాకు వచ్చిన అవకాశాన్ని నాకు కొంతమందికి సహాయం చేస్తే అది తప్పకుండా మనం పరిపూర్ణమైన సమాజం కూడా గమనిస్తూ ఉంటుంది. కాబట్టి గమనించిన వాళ్ళ యొక్క సహకారంతో నేను కూడా కొంతమందికి అలాంటి వాళ్ళని సహాయం చేయాలనే నేను నిర్ణయించుకున్నాను. తర్వాత కూడా మన చేతనైనంత వరకు అవును సహాయం చేసి సహాయం. ఒక సపోర్ట్ అవును అది చాలా అవసరం. అవును అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అట్లా ఆలోచిస్తే ఒకళ్ళిద్దరిని సహాయం చేసినా కూడా అవును చాలా సమాజంలో చాలామంది మార్పు వస్తుంది. చదువుకునే కెపాసిటీ ఉంటుంది, చదువుకోలేరు డబ్బు లేక ఆర్థికపరమైన. అలాంటి వాళ్ళని మనం అంటే మనం చేతనైనంత వరకు కొంచెం సపోర్ట్ ఇచ్చుకుంటే వాళ్ళు ఇదవుతారు. అదే అలాంటిది నేను అనుకోవటం కాదు, కానీ నేను కూడా ఇప్పుడు దాకా చిన్న చిన్న కార్యక్రమం అంటే ఏదో నాకు తోచిన సహాయం చేశాను. ఇంకా నాకు రిటైర్మెంట్ తర్వాత లేజర్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ సేవా కార్యక్రమాలు కొన్ని చేయాలి, పేద ప్రజలకి సమాజానికి ఉపయోగపడాలి అనేదే నా యొక్క కోరిక. తప్పనిసరిగా అట్లా ఉండాలని. మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? ఎంతమంది? నాకు 2 పిల్లలండి. 2 పిల్లలు బై గాడ్స్ గ్రేస్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. ఓకే ఓకే. 2 మెకానికల్ అండ్ డిజైన్, ఇంజనీరింగ్ డిజైన్. 2 నేను ఇక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు మార్నింగ్ వెళ్ళి చూసుకొని వచ్చేవాడు మా మిస్సెస్ అని. మా మిస్సెస్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ. ఓకే. ఇక నేను ఈ ఉద్యోగ ధర్మంలో నా ప్రస్థానంలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నా కూడా విజయవాడలో వాళ్ళ పిల్లల్ని ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు విజయవాడలో పెట్టుకున్నాను. 2కి పెద్దోడికి ఐఐటి మెడ్రాస్ వచ్చింది, రెండోవాడు కూడా ఐఐటి మెడ్రాస్ వచ్చింది. పెద్ద అయినా సివిల్స్ ట్రై చేశాడు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు కానీ సెలెక్ట్ కాలేదు. ఈపీఎఫ్ అని ప్రావిడెంట్ ఫండ్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వచ్చింది, గుంటూరులో పోస్టింగ్ ఇచ్చారు మన స్టేట్లోనే. రెండవ ఆయన బెంగళూరులో హెవెల్స్ ఎలక్ట్రికల్ కంపెనీ రీసెర్చ్ ఇంజనీర్. బోత్ ఆర్ గ్రాడ్యుయేట్స్. పిల్లలు కూడా ఒక 9 రిటైర్డ్ అయ్యేలాకే జాబ్లో చేరనేది నాకు ఒక తృప్తి. అదే తెలుసు. అంటే కష్టపడి పైకి వచ్చారు, అదేవిధంగా దేవుడు మీకు బాగా ఇచ్చారు. ఇంకా ఫ్యూచర్లో రిటైర్మెంట్ అయినా కూడా తమ వంతుగా పేదలకు సహాయం చేసేయాలని అది మన కనీస ధర్మం. ఎందుకంటే మనం సమాజాన్ని కూడా పే బ్యాక్ టు సొసైటీ. అదే మనకు వచ్చిన దాంట్లో కొంత సొసైటీలో మనము సహాయం చేస్తే అది మనకి రిటర్న్ వస్తుంది. అది దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో అనుమానం లేదు. నా వ్యక్తిగతమైన అభిప్రాయం, అది వ్యక్తిగతం, నా అనుభవం కూడా. అది తప్పనిసరిగా నా పిల్లలిద్దరూ ఐఐటి చదువుకున్నారంటే అది దేవుడిచ్చిన గొప్పే. నేను చదువుకున్నాను, మంచి ఉద్యోగాలు వచ్చినాయి. నేను ఏది చేసినా కూడా దేవుడిని ప్రార్థిస్తాను. ఎక్కడ కూడా నాకు అన్ని సక్సెస్, అందరూ బాగుండాలి అనుకునే నేను రోజును మొదలు పెడతాను. మీలాంటి వాళ్ళందరూ కూడా నాకు చాలామంది ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం మిత్రులు నేను సంపాదించుకున్నాను. అనంతపూర్ వెళ్ళినా, శ్రీకాకుళం వెళ్ళినా, ప్రతి చోట కూడా నన్ను అభిమానించారు. నేను కూడా మంచి మిత్రులను సంపాదించుకున్నాను నా జీవితంలో. నేను ఫుల్గా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై కెరీర్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. దిస్ వెరీ ఎక్సలెంట్ డిపార్ట్మెంట్. ప్రజలకు ఇప్పుడు నాటు సారాయి, గాంజాయి, లిక్కర్ వీటన్నిటిని కూడా మనము ప్రజలకు దూరం చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే అవకాశం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఇన్ మై 30 years కెరీర్లో నేను ఫుల్ సాటిస్ఫైడ్ విత్ మై కెరీర్. ఐ థ్యాంక్ యూ అందరికి కూడా. నేను నాకు ఎక్కడ పని చేసినా అక్కడ అందరూ కూడా పౌర సమాజం కానీ డిపార్ట్మెంట్లో కానీ అందరూ కోఆపరేట్ చేశారు. వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్ళ రుణం తీర్చుకోలేకపోయినా, తీర్చుకోలేని రుణం ఉంటుంది, కానీ నా వంతుగా నేను వాళ్ళని ఎప్పుడు నా గుండెల్లో గుర్తుంచుకుంటాను. వాళ్ళకి నేను ఎప్పుడు కూడా నా కుటుంబం నేపథ్యం నుంచి ఇంత చిన్న అసలు
ఎక్కడో ఉండాల్సిన వాడిని ఇంత చేశాడంటే అది దేవుడు గొప్పతనం. నా వెల్విషర్స్, నాకు చాలామంది వెల్విషర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయానికి థ్యాంక్ యూ అండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.